ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బయలుదేరుతున్నామండి. కానీ వెళ్ళే ముందు కొంచెం కారపొడి, గోంగూర నిల్వ పచ్చడి, కొంచెం పులిహోర మిక్స్ ఇవన్నీ చేసేస్తున్నమాట మా ఆయనకి. సో నేను లేనప్పుడు కొంచెం ఈజీగా ఉంటాయి తనకి. సో టేబుల్ మీద అరేంజ్ చేసేసాను అన్నీ కూడా. అయితే ఇవాళ మార్నింగ్ నేను ఒక న్యూస్ చూశాను. స్వేచ్ఛ అన్న అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందంట. నేను విన్నప్పుడు చాలా చాలా బాధ అనిపించింది. అంటే ఈ ప్రతి మనిషికి కూడా ఇలాంటి థాట్స్ వస్తాయి. కానీ వి నీడ్ టు సీక్ సమ్ హెల్ప్. నేను కూడా థెరపీ తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అమ్మో, నా మీద ఇంతమంది డిపెండ్ అయి ఉన్నారు. అవి ఈవెన్ అంటే ఎట్లా ఆలోచించాను నేను, ఇలాగా అనిపిస్తూ ఉంటుంది. స్టిల్ ఐ గెట్ దట్ కైండ్ ఆఫ్ థాట్స్. కానీ ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. అసలు మన మీద ఎంతోమంది డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు చూస్తుంటే మా హ్యాపీ గారిని కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇండియా వెళ్ళాక చూద్దరు, కానీ నా మీద ఇంకొక ప్రాణం డిపెండ్ అయి ఉంది. సో ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఐ వెంట్ త్రూ దాట్ అండ్ ఐ ఓవర్కమ్. అది నేను షేర్ చేయాలనే యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు స్టార్ట్. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మా పాప మెయిన్, కానీ నా సైడ్ నుంచి కూడా స్టోరీ చెప్పాలి కదా. సో ఇది నా సైడ్ నుంచి. వస్తాయండి థాట్స్, అట్లా వస్తాయి. కానీ వీ డోంట్ హ్యావ్ రైట్స్. ఎందుకంటే మన మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళందరి జీవితం ఏం కావాలి? అలాగ అందరూ చచ్చిపోతే ఏమవుతుంది కదా. సో సూసైడ్ అనేది ఇట్స్ నాట్ అ సొల్యూషన్. నిజంగా నేను ఇలా ఈరోజు ఈ మాట మాట్లాడతా అనుకోలేదు, కానీ ఐ వెంట్ త్రూ దట్. నిజంగా కానీ వీ హ్యావ్ టు ఓవర్కమ్. వీ నీడ్ టు టేక్ హెల్ప్, సీక్ హెల్ప్. దేవుడు డైరెక్ట్గా రాడు, మనుషులతోనే కదా మాట్లాడేది. డాక్టర్ రూపంలోనో లేకపోతే ఎవరో ఒక మనిషి రూపంలోనో మాట్లాడతాడు కదా. సో అంతేగాని ఇలాంటి పనులు చేయకూడదు. డెఫినెట్లీ ఐ విల్ షేర్ లైక్ హౌ ఐ ఓవర్కమ్. నేను 5 years ఆఫ్ థెరపీలో ఉండే. నేను ఎవ్రీ వీక్ దే సెండ్, ఇవి ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట, రికార్డ్ సెషన్స్. నేను వీక్లీ వినేదాన్ని. ఇప్పుడు చూస్తే నా లైఫ్ ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చిందని ఆలోచిస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అనుకుంటాము కష్టమే, కానీ దేవుడు ఆ కష్టానికి పక్కనే ఏదో ఒక సొల్యూషన్ ఇస్తాడని మనం నమ్మాలి. అంటే ఎంత అవునన్నా కాదన్నా కూడా మనము వీఆర్ పార్ట్ ఆఫ్ అ క్రియేషన్. అంతే, వీఆర్ పార్ట్ ఆఫ్ అ సిస్టమ్. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా కూడా. సో అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు హీఈస్ అ క్రియేటర్, హీ విల్ గివ్ మీ ద సొల్యూషన్ అన్నప్పుడు సొల్యూషన్స్ వస్తాయి. సో సూసైడ్ అనేది మాత్రం రైట్ థింగ్ అయితే కాదు. మన మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడ చూస్తున్నారా, ఈ బుడ్డి ప్రాణం కూడా నా మీద డిపెండ్ అయి ఉంది. నాకు ఇప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను తప్పు చేశానా, వీడిని కూడా తెచ్చుకొని. ఇప్పుడు రేపటి నుంచి నన్ను వెతుక్కుంటాడు. అంటే ఎలా చెప్పాలి కదా, ఎలా చెప్తే ఆడికి అర్థమవుతుంది. వెతుక్కుంటూ ఉంటే భలే చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ కానీ సౌండ్ ఇన్ మైండ్, అంటే సౌండ్ మైండెడ్గా ఉండాలనేది మాత్రం నాకు బాగా అనిపించింది. ఇవాళ చెప్పాలనిపించింది ఈ మాట కూడా. సూసైడ్ అనేది కరెక్ట్ కాదు. అండ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ ఎంత నిజమో ఎంత కరెక్ట్ కాదు కానీ తెలియదు కానీ నాకు. బట్ రేపు మంచి జరుగుతుందంటే మనం నమ్మాలి కదా. అంటే మన థాట్స్, ఈవేళ మన థాట్స్ రేపటికి మంచి జరుగుతాయి అన్నప్పుడు నమ్మడంలో తప్పు లేదు. అంటే నేను ఇండియా వెళ్దాం అనుకున్నా, కానీ నేను ఎంత తొందరగా ఇండియా వెళ్తాను అనుకున్నది, ఇంకొక 2 years అన్నా పడుతుందేమో అనుకున్నాను. కానీ నా పాప వల్ల ఇదంతా జరిగింది. థ్యాంక్ గాడ్.